ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనము ఇప్పుడు కొంచెము నిరాకారంగా ఉన్న మూర్తిని ఏ రకంగా మనసులో నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. అందులో చేయగలిగినంత ప్రయత్నాలు అందరూ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఆకారంతో మనము ఆరాధన చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మన డిఎన్ఏ వైరింగ్ అట్లాంటిది. మనకి నామరూపాలు గుణాలు ఉంటే మనసు పట్టుకోవడం చాలా ఈజీ. పైగా మనసుకి కథ చెప్తా అంటే వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఏదో పెద్ద రాక్షసుడు ఉన్నాడు, వచ్చాడు, వాడేదో అందరు నేర్పిస్తున్నాడు. అప్పుడు అమ్మవారి రూపంగా ఆమె మహిషాసుర మర్దినిగా వెళ్ళింది, దుర్గాదేవిగా చేసిన తల్లి ఆ రాక్షసుని అంతం చేసింది, కాళీగా కట్టి ఉంచేసింది. ఇట్లాంటివన్నీ చెప్తే మనసు వెంటనే అక్కడ కూర్చుంటుంది. చాలా ఈజీ భగవంతుడి మీద నిలపడం ఆ రకంగా. పైగా చాలా అందమైన కురులున్నాయి, పెద్ద జడ వేసుకున్నది, ముడి వేసుకున్నది, పూలు పెట్టుకున్నది, కిరీటం పెట్టుకున్నది. అంటే మనసు అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్లకుండా. అక్కడి నుంచి కొంచెం పై మెట్టుకెక్కి మనము నిరాకారంగా మనం ధ్యానం చేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే అంతటి హైలీ కాన్సన్ట్రేషన్ మనకు ఉండాలి. టూ మచ్ గా కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అంత ఎక్కువగా ఒక్క దాని మీద ఫోకస్ చేయగలగాలి. ఆ ఫోకస్ చేసేది దానికి ఒక రూపము నామం లేకుండా చేయాలి. కాబట్టి అది ఎట్లా చేయాలని అందరూ తాపత్రయం పడుతూనే ఉంటారు. మన వీళ్ళు కూడా వాగ్దేవతలు కూడా చేసినంత వరకు అమ్మవారిని గురించి రకరకాలుగా వర్ణన చేసి ఇప్పుడు కొద్దిగా నిరాకారంగా ఉన్న తత్వాన్ని చూపిస్తున్నారు. మనం ప్రయత్నం చేసి అక్కడ మనసు నిలపగలిగితే సరే, లేకపోతే మళ్ళీ మనము సగుణ మూర్తి ఆరాధనలోకి వెళ్ళిపోవచ్చు. అటువంటి నిరాధార మూర్తి గురించి మనము ప్రయత్నం చేస్తున్నాం ఒకటి రెండు వారాలుగా. ఇక్కడి నుంచి నిరాధార నామం దగ్గర నుంచి మనకు ఈ నిర్గుణోపాసన స్టార్ట్ అయింది. ఇందులో కూడా నిర్గుణోపాసనలో కూడా కొద్ది రకాలు ఉంటాయి. వీటిని ముందు నామము, రూపము, గుణము, కథలు, ఈ వైభవ మూర్తులు ఇవన్నీ పెట్టుకొని మనం అర్చామూర్తులుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన తర్వాత ఒక్క స్టెప్ పైకి ఎక్కుదాము అని చెప్పి ఆశ అనిపిస్తే ఎంతసేపటికి చేతులు, కాళ్ళు, కళ్ళు అని ఈ మొత్తం రూపాల మీదనే ఉంటే మళ్ళీ ఆ రూపాల్లో నేను ఆరాధించే రూపం గొప్ప, నువ్వు ఆరాధించే రూపం తక్కువ అని ఇంకా దాని గురించి ఎటెటో వెళ్ళిపోతుంది మనసు. మళ్ళీ నేను ఆరాధించే మూర్తికి పాయసం అంటే ఇష్టము, ఆ పులిహార అంటే ఇష్టం అని చెప్పి వీటి మీద ఎక్కువ ధ్యాస ఎక్కువ అవుతుంది. పైగా నేను ఆరాధించే అర్చామూర్తికి ఈ రకంగా ఈ స్తోత్రం ఇష్టము, ఈ స్తోత్రము అమ్మవారి స్తోత్రము, ఈ స్తోత్రము ఏదో స్వామివారి స్తోత్రం అని చెప్పి మళ్ళీ అందులో అన్ని రకరకాల భేదాలు తయారవుతాయి. వీటి నుంచి కొంచెం పైకి ఎక్కుదాము అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా మనసు దేని మీద ఉదాహరణ నిలబెట్టాలి కాబట్టి నిరాకారంగా ఉన్న జ్యోతి పైన ఏదో ఒకటి ఒక్క దాని మీద ఒక విషయం మీద మనసు లగ్నం చేస్తారు. దానికి కళ్ళు, కాళ్ళు, చేతులు, రూపాలు లేకుండా ప్రయత్నం చేసుకొని ఆ రకంగా ధ్యానం మొదలు పెడతారు. ఆ జ్యోతిని చూసుకుంటూ దానికి అది ఆడ మూర్త, మగమూర్త, స్త్రీదేవత కాదా అని చెప్పి అవన్నీ కాకుండా మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అతీతమైన శక్తి ఉన్నది. ఆ శక్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అర్థం చేసుకోవడానికి అని ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకా అది కూడా మానేసి ఒకవేళ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఈ రెండింటిని మనము ఈ రెండు రకాలుగా అంటే ఏదో దీపమో జ్యోతో పెట్టుకొని ప్రయత్నం చేయడాన్ని, ఇంకా అది కూడా తీసేసి చేయడాన్ని, అట్లాంటి వాటిని మెడిటేషన్ లో కూడా సాధన చేస్తారు. మనం సమాధి స్థితి కోసం గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ సమాధి స్థితి దాకా వెళ్ళినప్పుడు అంటే మనము అష్టాంగ యోగ విద్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా కుండలినైనా కావచ్చు, అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మనకు సమాధి స్థితిలో కూడా. అది మళ్ళీ సావికల్పం అని ఉంటుంది, నిర్వికల్పం అని ఉంటుంది. సావికల్పం అంటే నేనున్నాను, అక్కడ మొత్తం ప్రపంచాన్ని నడిపించే భగవత్ తత్వం ఉన్నది, దాని గురించి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, దానిలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని మనం ఆలోచించుకుంటూ ఆ పరమాత్మ తత్వం గురించి ప్రయత్నం చేస్తాం. దానికి రూపం ఉండదు, ఏముండదు. కానీ ఆ చేసేటప్పుడు కూడా అక్కడ పరమాత్మ తత్వం ఉన్నది, ఇక్కడ నేనున్నాను అని ఆ రకమైన ఊహ ఉంటుంది. కాబట్టి అది సావికల్పంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మధ్యలో వెనక్కి వచ్చేస్తాం మనం. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నేనుగా ఉంటాను.
మళ్ళీ నా సాధన ఎప్పుడుకో కొన్నాళ్ళకి మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ ఆ సమాధి స్థితి దాకా వెళ్ళాలి. కాబట్టి పైకి కిందికి తిరుగుతూ ఉంటాను. అది కూడా కాక దాన్ని కూడా దాటి అందులో కూడా మళ్ళీ రకాలున్నాయి. సావికల్పంలో కూడా రకాలున్నాయి. అవన్నీ దాటాక మళ్ళీ నిర్వికల్పంగా వెళ్ళిపోవచ్చు. అక్కడ నేను ఒకటి, భగవత్ తత్వం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఆ ఉన్న భగవత్ తత్వంలో నేను కలవాలి, లేదా దాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అని ఇన్ని రకాలు ఉండవు. నేనే అది అన్న ఒక చాలా పటిష్టమైన అనుభూతితో ఉంటారు. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ నిర్వికల్ప సమాధికి వెళ్ళడం చాలా కష్టం. అసలు సమాధి స్థితిలోకి వెళ్ళడమే కష్టము. అందులో కూడా మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి. ఎవరి సాధనను బట్టి ఎవరు ఎంతసేపు ఏ రకమైన సమాధిలో నిలబడి ఉండగలరు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇట్లాంటివన్నీ ఒకవేళ ఓపిక ఉంటే, ఒకవేళ మనం నిజంగా చేయగలిగితే కొంత అయినా అప్పుడప్పుడు 10 seconds 20 seconds లేకపోతే 5 seconds అయినా సరే ఆ నిరాకారంగా ఉన్న ఆ తత్వం గురించి కొంతైనా మనము ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళొచ్చు. దానికోసం అని చెప్పి ఈ నామాలు, పైగా అదొక్కటే కారణం కాదు. ఇక్కడ అసలు ఇంతకు ముందు ఏదో కిరీటం దగ్గర నుంచి, పట్టుబట్టల దగ్గర నుంచి, బంగారు ఆభరణాల గురించి చెప్పాం గాని అవన్నీ లేని ఒక తత్వము నడిపిస్తూ ఉన్నది మొత్తం ప్రపంచాన్ని. ఇటువంటి భువనాలన్నిటి, కొన్ని కోట్ల బ్రహ్మాండాల్ని నడిపిస్తున్న ఒక చైతన్యము, ఒక ఎనర్జీ ఉన్నది అని దాని గురించి చెప్తూ ఉన్నారు మన వాగ్దేవతలు. ఈ నిరాధార దగ్గర నుంచి మనము ఆ నిర్గుణ ఉపాసన మొదలు పెట్టాము. ఒకవేళ మనం సపరేట్ గా ఆ నిర్గుణ ఉపాసన నిజంగా కూర్చొని సమాధి స్థితిలో చేయగలిగినంత శక్తి లేకపోయినా ఈ నామాలు చదువుకుంటున్నంత సేపు అది ఏం చెప్తున్నదో మనము ఆలోచిస్తూ ఉన్నా కూడా ఆ జ్ఞానం కూడా నిర్గుణోపాసనే అని చెప్పారు మనకు మన పెద్దవాళ్ళు. కాబట్టి మనం ఈ నిరాధార దగ్గర నుంచి ఆ నిర్గుణోపాసన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా మనము ఇటువంటి ఉపాసన చేయాలనుకున్నప్పుడు ఈ నామాలని పక్కకు తీసి వీటిని చదువుకుంటూ, వీటి వెనకాల ఉన్న అర్థం చూసుకుంటూ, ఓహో ఇదే, అవును నాకు అర్థమైంది అని అర్థం చేసుకుంటూ వెళ్తున్నా కూడా అది కూడా నిర్గుణోపాసనే అని చెప్పారు మనకి. ఆ రకంగా మనము నిర్గుణోపాసన చేసుకుంటూ ఉన్నాము. నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ వరకు మనము చదువుకున్నాము. కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. కాబట్టి ఆ తల్లి నిరాశ్రయ, ఆమెకు ఆశ్రయము, ఒక ఇల్లు అవన్నీ ఉండవలసిన అవసరం లేదు. ఆమెకి ప్రపంచంతో కూడా సంబంధం లేదు. కానీ ప్రపంచాన్ని తయారు చేసి దాన్ని నడిపిస్తూ అవసరమైనప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న జీవులకు, ప్రాణులకు కొద్దిగా తెరపి కల్పించి ఇదే పనిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఆ ప్రాణులు. వాటికి కొంచెము ఏదైనా కొంత సమయం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం కల్పించేటప్పుడు ఆమె లయం చేస్తుంది. ఆ రకంగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నా కూడా, ప్రపంచం అంటే చెప్పుకున్నాము పంచలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, అట్లాంటివన్నీ మొత్తం కలిపి ఒక ప్రపంచం తయారైంది. వీటన్నిటికీ అతీతంగా ఉంటున్న ఆమెకు ప్రపంచం ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఆమె నిష్ప్రపంచ, నిర్వికార, ఏ మాత్రము అసలే ప్రపంచంలో లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, అందులో తన్మయత్వం చెందిన వాళ్ళకే కదా వికారాలు ఉండేవి. మనకు షడ్వికారాలు, 6 వికారాలు ఉంటాయి. ఉన్నాను, పుట్టాను, పెరుగుతున్నాను, మార్పు చెందుతున్నాను, పెద్దదాన్ని అయ్యాను, పోయాను అని చెప్పి 6 వికారాలు ఉంటాయి. అవి ఆ తల్లికి లేవు. ఆమె ఎప్పుడు లలితా త్రిపుర సుందరిగా చూసుకుంటే ఆమె ఎప్పుడు 16 ఏళ్ల లాగానే ఉంటుంది. 16 ఏళ్లను కూడా మళ్ళీ వయసు, మళ్ళీ కాలంతో చూసుకోవాలి. ఆమెకి మనం రూపంతో ఆమెని ఆరాధన చేస్తున్నప్పుడు లలితా త్రిపుర సుందరికి 16 ఏళ్ళు, లేదా బాలా త్రిపుర సుందరికి ఏదో 8 ఏళ్ళు అని చెప్పి మనం కొన్ని సంవత్సరాలను చెప్పుకుంటాం. కానీ అసలు దానితో సంబంధం లేని ఆకారమే లేదు. కాబట్టి ఆమెకు వికారాలు కూడా లేవు. ఆమె ఎప్పుడూ ముక్తురాలే. ఆమె అన్నిటికీ ముక్తి, మొత్తం అన్నిటిని దాటిపోయింది. ఈ వేటితోటైనా కలిసి ఉంటే కదా ఆమెకి ఆ మోక్షం కావాల్సింది. ఆమెకు అవసరం లేదు. ఆమె నిరుపప్లవ,
ఆ దేనికో దానికి యాంగ్జైటీ ఫీల్ అవడం ఆమెకి ఉండదు. అయ్యో 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 అని టెన్షన్ పడ్డం. ఎందుకంటే ఆమెకి నిష్కామ కోరికలు లేవు, కామాలు లేవు. ఆమె ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది. నిష్కళ, ఆమెకు రకరకాల భాగాలు లేవు. కాలు, చెయ్యి అట్లాంటి భాగాలు, లేకపోతే ఇవాళ రేపు ఎల్లుండి అని భాగము, ఏదో చిన్నప్పుడు పెద్దప్పుడు ముసలి వయసు వచ్చినప్పుడు అనో, ఇది నాది ఇది వాళ్ళదనో, రకరకాల కళలు అంటే భాగాలు. ఆమెకి ఏ రకమైన భాగాలు లేవు, అంతా ఒకటే. నేను, మీరు, నా కంప్యూటరు అని మనకు సపరేట్ గా వేరే వేరేగా కనిపిస్తున్నా ఆమెకంతా ఒక్కటే. ఆమెలో నుంచి వచ్చిన ఎనర్జీనే కాబట్టి నిష్కళ. ఆమె పైగా కళలు మనము ప్రతి రోజుకి ఒక కళ చొప్పున పెరుగుతూ పౌర్ణమయ్యి ప్రతి రోజు ఒక కళ చొప్పున తగ్గుతూ అమావాస్య అవుతున్న తిది నిత్య కళలు ఆమెకి అంటుకోవు. ఎందుకంటే ఆమె కాలాతీత కాబట్టి ఆమె నిష్కళ. ఆమె నిర్గుణ, ఆమెకు గుణాలు కూడా లేవు. ప్రపంచంలో ఉంటే కదా గుణాలు ఉండడానికి. ఆమె గుణాలన్నిటికీ అతీతంగా ఉంటుంది. నిరాకుల, ఆమె టెన్షన్ పడ్డం అనేది ఆమెకు ఉండవు. నిరాకార, ఆకారం కూడా లేదు. నిత్యము ఆమె ఒకటేలాగా అత్యున్నతమైన శక్తి. మలములు అంటే మనకు కోపము, దుఃఖము, బాధ, ఇటువంటివన్నీ రకరకాల పుట్టాను, ఉన్నాను, పోయాను, ఏదో ఏడుపు వచ్చింది, నవ్వు వచ్చింది, ఇట్లాంటివన్నీ ఏవో మలములు ఉంటాయి మనకి. అవన్నీ ఆమెకు లేవు. మనకు 14 రకాల మలములు ఉన్నాయని చెప్పుకుంటారు, అవి ఆమెకు లేవు. నిర్లేప, ఆమెకి ఏవి అంటుకోవు. నిరంజన, ఆమెకు చెడు అన్నది, దుఃఖం అన్నది, నెగిటివ్ ఫేసెస్ ఆమెకి ఏమీ ఉండవు. ఆమె నిరాధారంగా ఉంటుంది అని కొంతవరకు చెప్పుకున్నాము. ఇక్కడి నుంచి మిగిలిన నామాలు చెప్పుకుందాము. ఆమె నిత్య సిద్ధ, నిత్య బుద్ధ, నిరవధ్య, నిరంతర. ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడే చెప్పుకున్నాం కదా, నిర్గుణ, ఆమెకి గుణాలు లేవు. ఆమె మొత్తమే తమో గుణాన్ని, రజోగుణాన్నే కాదు సత్వగుణాన్ని కూడా దాటిపోయింది. కాబట్టి ఆమె శుద్ధ సత్వంలో సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు. ఆమెకు ఇక్కడ చెప్పుకున్నవి ఏమీ లేవు. ఆమెకి ఆకులము లేదు, ఉపప్లవము లేదు, మలము లేదు, లేపనము లేదు, ఆమెకు అంజనము లేదు. ఏమీ లేనప్పుడు ఏముంటుంది ఆమెకు సిద్ధంగా ఉండక. ఆమె నిత్య బుద్ధ, ఆమె ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది. ఆమె నిద్రపోయాను, లేచాను అనాలంటే మళ్ళీ నిద్రపోయాను అంటే మళ్ళీ తమో గుణము. అటువంటి గుణాలే లేవు అని చెప్పుకుంటున్నాక ఎన్నిసార్లు. మళ్ళీ ఆమె ఒకసారి అలర్ట్ గా ఉంది, ఒకసారి కొంచెం డల్గా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎప్పుడు ఆమె అంతే ఆ బుద్ధత్వంతో, అంతే అలర్ట్ గా, అంతే తెలివితో ఉంటుంది. కాబట్టి ఆమె నిత్య బుద్ధ. ఆమె నిరవధ్య. నిరవధ్య అంటే అవధి. అవి వేరువేరుగా మారిపోవడాలు, మార్పులకు లోనవడాలు అటువంటివన్నీ ఆమెకు లేవు. అవధ్య అంటే వేరుగా ఉండడము, వేరేగా ఉండడము, రకరకాలుగా ఉండడం ఆమెకి ఉండదు. అవధ్య కాబట్టి ఆమెకి వేరుగా ఉండడం, సపరేట్ గా ఉండడం అనేది ఆమెకి ఉండదు. దానికి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అంత పొగడవలసిన పద్ధతి ఆమెది. ఎందుకంటే అవధ్యము అంటే బాధపడుతూ ఉండడము, వేరుగా ఉండడము, సపరేట్ గా ఉండడము, ఆ రకంగా ఉండవలసినవన్నీ ఆమెకు ఉండవు. కాబట్టి రకరకాల దోషాలు, మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్న దోషాలు ఆమెకి ఏమి లేవు. కాబట్టి నిరవధ్య. చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ వేరేగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇన్ని రకాలుగా ఆమెను వేరేగా ఆలోచించుకోవచ్చు. ఇందులో ఏ ఒక్క నామాన్ని పెట్టుకున్నా కూడా మిగిలినవన్నిటికీ ఒకటే అర్థం కదా. ఆమెకు ఆధారమే లేదు అంటే ప్రపంచము లేదు, ఆశ్రయము లేదు అని, ఇవన్నీ లేకపోతే వికారాలు లేవు అని ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఒక్క నామం పెట్టుకున్నా మొత్తం నామాలకున్న అర్థం దానికే ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము ఆ ఉపాసన చేస్తున్నప్పుడు ఇన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏదో ఒక్క నామమైనా మన మనసులో నిలబడుతుందని ఆశ. అందుకని వాగ్దేవతలు అన్ని రకాలుగా రాశారు. మొత్తం డిక్షనరీలో ఉన్న నిశ్శబ్ద నామాలన్నీ ఇక్కడ పెట్టారు. ఎందుకంటే అన్ని ఆ తల్లికి ఉన్నాయి కాబట్టి. నిరవధ్య కాబట్టి ఆ రకంగా దోషాలు, ఈ రకమైన ఉపప్లవాలు, ఆకులాలు ఇట్లాంటివన్నీ లేవు కాబట్టి ఆమె నిరవధ్య. నిరంతరంగా అట్లానే ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి అట్లా ఉంది, ఒకసారి వేరేగా ఉందని చెప్పడానికి కాదు. ఆమె ఎప్పుడు ఒకేలాగా నిరంతరంగా అదే రకంగా ఉంటుంది. పైగా అంతరము అంటే ఏవో అడ్డంకులు,
ఆమెకు అడ్డంకులు కూడా లేవు. ఆమె వెళ్ళదలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆమెకి ఏదో మనం ఒక చోటికి వెళ్ళాలంటే గోడ అడ్డం వస్తే ఆగాలి, లేకపోతే నీళ్ళు అడ్డం వస్తే ఆగాలి, అట్లా అంతరం ఏదైనా వస్తే ఆగాలి, అంతరం ఏదైనా కలిగితే పక్క నుంచి అయినా వెళ్ళాలి. ఆమెకి గోడ లేదు, ఇల్లు లేదు, ఆమెకి భూమి లేదు, ఆకాశం లేదు, అంతా ఒక్కటే. ఎందుకంటే ఆమె నిత్యముక్త. ఆమె ఆపేది ఏమీ లేదు కాబట్టి ఆమె నిరంతరంగా ఎడతెరిపి లేకుండా అదే శక్తిగా ఆమె ఉంటూ ఉంటుంది. ఆమె నిష్కారణ. ఇంత ప్రపంచాన్ని ఆమె తయారు చేసి నిరంతరంగా దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కారణం ఏమీ లేదు. ఎన్నో కారణాలు చెప్పుకుంటారు. యాక్చువల్ గా మనకి ఒక విషయం మధ్య మధ్యలో అంటూ ఉంటారు, అక్కడ పరమాత్మ స్వరూపం ఒకటి ఉన్నది. ఒకరోజు ఎందుకో ప్రపంచాన్ని పుట్టించాలి అని అనిపించి నేను ఒక్కడిని లేదా నేను ఒక్కదాన్ని రెండు అవుతాను అనుకొని బయలుదేరి అక్కడి నుంచి ప్రపంచం స్టార్ట్ చేసిందని మన కథలు చెప్పుకుంటాము. కానీ అవి కూడా కారణాలు కాదు. ఎందుకు తయారు చేస్తున్నది ఆమె ప్రపంచం అంతా, ఎందుకు నడిపిస్తున్నది అంటే కారణం ఏం లేదు. మనము పైగా మనల్ని వదిలిపెట్టి ఉండలేడు కాబట్టి పరమేశ్వరుడు లేకపోతే ఆ పరమాత్మ స్వరూపం మనల్ని వదిలిపెట్టి ఉండలేక మనల్ని ఇంతమందిని తయారు చేసుకొని మనతోటే ఉండి, మనలోనే ఉండి, మన పక్కనే ఉండి ఇన్ని రకాలుగా మనతో ఉంటుంది ఆ స్వరూపము అని మనం చెప్పుకుంటాం. అది కూడా కారణం కాదు. అసలు ఏ కారణం లేదు. నిష్కారణంగా ప్రపంచాన్ని తయారు చేయడమే, చేస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఈ కారణానికి నేను చేస్తున్నాను అని ఏమి ఉండదు. అట్లానే ఆ ప్రపంచాన్ని తయారు చేసుకున్న తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నిటి మీద, మనందరి మీద అనే కాదు, మొత్తం బ్రహ్మాండాల మీద కూడా నిష్కారణమైన ప్రేమే. అది ఎక్కడ కోపం ఉన్నట్టు నేను ఇప్పటిదాకా కొన్ని పురాణాలు, మొత్తం అన్ని 18 పురాణాలు చదివానని చెప్పలేను, కానీ నేను చదివినంత వరకు ఎక్కడ కోపంతో ఒక పని చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి నిష్కారణంగా ప్రపంచాన్ని తయారు చేసి నిష్కారణంగా ఈ కారణానికి నాకు ఈ లాభం ఉంటుంది, నాకు బోర్ కొడుతుంది కాబట్టి నేను ప్రపంచాన్ని తయారు చేసి దాన్ని నడిపిస్తాను, నాకు వీళ్ళంటే ఇష్టం కాబట్టి ఈ రకంగా వీళ్ళకి అనుగ్రహం చూపిస్తాను, వాళ్ళు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏదో చండాసురుణ్ణి, ముండాసురుణ్ణి, లేకపోతే ఏదో మహిషాసురుణ్ణి చంపుతాను అని. మంచికి కారణం లేదు, చెడుకు కారణం లేదున్నాడు. అది కారణం లేని ఈ కారణం ఉండాలి అంటే వికారాలు మనసుకు ఉండాలంటే బాడీ ఉండాలి. కానీ ఆ శరీరమే లేని ఆ పరమాత్మ స్వరూపానికి మనసు లేదు. మనసు ఉంటే కదా ఒక కారణం ఉండడం. అది నిష్కళంక. కారణము లేదు, దానికి ఓ కోరిక లేదు కాబట్టి నిష్కళంకంగా ఉంటుంది ఎప్పుడు. ఇవన్నిటికి దగ్గర ఒకటే అర్థాలు ఉంటాయి. ఈ నిష్కళంకం అన్నా, నిత్య శుద్ధమన్నా, నిరాకులమన్నా, నిరంజనమన్నా, నిర్లేపనమన్నా, నిర్మలమన్నా అన్ని ఒకటే అర్థాలు. దగ్గర అర్థాలు ఒకటే ఉంటాయి. ఎందుకు మనం ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాము అంటే అన్ని రకాలు ఏదో ఒక చోట మన మనసు నిలబడితే ఆ కొంతసేపు అయినా, ఆ కొంత ముహూర్తం సమనమైనా, లేకపోతే ఆ కొంత క్షణాలైనా మనము ఆ నిర్గుణోపాసనలో ఉన్నట్టే. కాబట్టి మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. నిష్కళంక. ఆమెకు ఏ రకమైన కళంకం అనేది లేదు, మచ్చలు అనేది లేదు. అందులో కళంకము అన్నప్పుడు మనకి ఏదో మచ్చలు అన్నప్పుడు ఏదో పాపాలు, ఏదో దుర్మార్గాలు, అట్లాంటి చెడు పనులు అనుకుంటున్నాం. కానీ ఆ భగవత్ స్వరూపానికి మంచి కూడా లేదు. ఇక్కడ ఏదో మన మీద కోపం ఉండి ఒక పని చేయడమో, మన మీద ప్రేమ ఉండి ఒక పని చేయడమో కాదు. ఇక్కడ అదే విధంగా ఏదో ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, ఒక చెడు పని చేస్తే పాపం వస్తుందని కాదు. పుణ్యాలు పాపాలతో సహా, మంచి చెడుతో సహా ఏ విధమైన కళంకము అంటదు. ఒక పని చేస్తే ఆ పని వల్ల నాకు ఒకటి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే కదా. నిష్కారణంగా ఓ పని చేసినప్పుడు దానివల్ల ఏమి ఆశించకుండా కృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో చెప్పినట్టు కారణం ఏం లేకుండా ఓ పని చేసుకుంటూ వెళ్ళిపోతే కళంకం అనేది పాపం గాని పుణ్యం గాని. పుణ్యం కూడా అంటుకుంటే కూడా కష్టమే మనకి. పాపం ఒకటి అనుకుంటే ఏదో నరకానికి వెళ్ళి రావాల్సి వస్తుంది, కానీ పుణ్యం అయితే పర్వాలేదు కదా అనుకోవచ్చు. ఒకవేళ మనం నిజంగా మోక్షం కోసం తాపత్రయపడితే మాత్రం పుణ్యం వల్ల కూడా మళ్ళీ శరీరాలు తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి అటు పుణ్యం లేదు, ఇటు పాపం లేదు, మంచి చెడు లేదు, కర్మ లేదు, జన్మ లేదు, ఏమీ లేకుండా ఉన్న ఒక నిరాధారమైన నిష్కళంకమైన ఒక తత్వం అది. అటువంటి స్వరూపము ఈ ప్రపంచాన్ని తయారు చేసి నడిపిస్తూ ఉన్నది. దానికి ఉపాధి కూడా లేదు. ఇక్కడే మనం నిష్ప్రపంచ నిర్వికార అని చెప్పుకున్నప్పుడే మనం చెప్పుకుంటున్నాం కదా, ఒక
ఆకారం లేదని మళ్ళీ ఇక్కడ నిరుపాధి, ఏ రకమైన ఉపాధి లేదు. ఏదో నేను మనిషిగా ఉంటే నాకు మనిషి ఉపాధి, చెట్టుగా ఉంటే చెట్టు ఉపాధి, ఏదో దివ్య శరీరాలతో ఉంటే ఆ ఉపాధి, ఏదో ఒక ఉపాధి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల నిర్జీవ రాశులకు, ప్రాణం ఉన్న మొత్తం ప్రాణులకు అందరికి ఏదో ఒక ఉపాధి ఏదో రకంగా ఉంటుంది. కానీ ఆమెకు అసలు ఏ ఉపాధి అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని తయారు చేయడం వల్ల ప్రపంచం అనే ఉపాధిలో ఆమె ఉంటుంది కాబట్టి ప్రపంచాన్ని తయారు చేసుకుందని కూడా లేదు. అసలు ఏ రకమైన ఉపాధి అన్నది లేదు, ఒక శరీరం అన్నది లేదు. కాబట్టి ఆమె నిరీశ్వర. ఆమె పైన ఇంకొకళ్ళు కూడా ఎవరు లేరు. ఆమెని ఒకళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు విను అనేవాళ్ళు, అటువంటి ఈశ్వరత్వం కలిగిన వాళ్ళు ఆమె పైన ఎవరు లేరు. కాబట్టి ఆమె నిరీశ్వర. ఇప్పుడు ఈ విధంగా ఉన్న తల్లిని మనం ఆలోచించడం వల్ల మనకేంటి లాభము అంటే డైరెక్ట్ లాభం ఒకటే ఉంది. ఇటువంటి నిరాధారమైన నిరంజనమైన ఒక నిర్గుణ తత్వాన్ని నేను కష్టపడి తంటాలు పడి అర్థం చేసుకోవడం వల్ల నాకేంటి లాభము అంటే ఇవన్నీ లాభాలు. ఇక్కడి నుంచి నిరాధారం నుంచి నిరీశ్వరం వరకు మొత్తమే లాభాలు. ఎందుకంటే అదే ఒక తత్వం ఉన్నది, అందులోంచి నేను వచ్చాను కాదు, అదే నేను అని అర్థమైతే నేనెవరో నాకు తెలుస్తుంది. అప్పుడు నేనెవరు, నాకు ఈశ్వరుడు అన్నవాడు లేడు, నేనే ఆ తత్వం, నేనే అందులో నుంచే వచ్చాను, అందులో ఒక భాగం. కాబట్టి నాకు సపరేట్ గా ఈశ్వరుడు లేడు, నాకు ఉపాధి కూడా అవసరం లేదు, నాకు పుణ్యమో పాపమో అన్నది అవసరం లేదు, అసలు అంటుకునే అవకాశం కూడా లేదు. నాకు ఏదో ఒక పని చేయడానికి కారణం అనేది లేదు, నేను చెయ్యాలి కాబట్టి పని చేసుకుంటూ వెళ్ళిపోతాను శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినట్టు. కానీ దానివల్ల వచ్చే లాభమో నష్టమో నాకు అవసరం లేదు. నిరంతరంగా ఆ రకంగా నేను ఉండగలను. నాకు ఏ రకమైన అవధ్యాలు అంటే ఏ రకమైన దోషాలు నన్ను అంటుకోవు. నేను ఆ రకంగా ఉండగలిగితే నిత్యంగా అలర్ట్ గా ఉండగలను. ఏదో మధ్య మధ్యలో మర్చిపోయి మాయ గమ్మేసి నేనున్నాను, నా కూతురున్నది, నా ఇల్లున్నది, నా చదువున్నదని మళ్ళీ అయోమయంలో పడకుండా నిత్యము అంత అలర్ట్నెస్ తోటి ఉండగలను. అంత శుద్ధంగా గుణాలు నన్ను అంటుకోకుండా ఉండగలను. ఇవన్నీ నాకు రావాలి. నిరాశయంగా నిష్ప్రపంచంగా ఉండాలి అంటే నాకు ముక్తి కావాలి, మోక్షం. ఆ మోక్షం వచ్చి నేను నిర్వికారంగా పుట్టాను, పెరిగాను, పోయానన్న మార్పులు లేకుండా ఉండాలి అంటే ఏం కావాలి? ముక్తి కావాలి. ఆ మోక్షము ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రకమైన ఉపాసన చేస్తే వచ్చే డైరెక్ట్ లాభం. నేను వచ్చింది ఎక్కడి నుంచి, నేను ఎక్కడికి వెళ్ళాలి అంతే. నాకు మధ్యలో ఈ దారిలో ఏదో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఎస్ఏటి ఎగ్జామ్ ఉంది, నాకేదో ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, నాకేదో పనులున్నాయి అని వీటి మీద ధ్యాస ఎక్కువ కాకుండా ఎంతవరకు అవసరమో, ఎంతవరకు నేను చేయవలసిన పని అంతవరకు చేసుకుంటూ మిగిలిన టైం అంతా నేను వచ్చింది ఇక్కడి నుంచి కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని ఆలోచించుకుంటూ ఉంటే ఎప్పటికోకప్పటికి అటువంటి నిత్యముక్త స్థితికి వెళ్తే ఇంక ఇవన్నీ నేనే. ఈ నిరాధారం దగ్గర నుంచి నిరీశ్వరం వరకు ఉన్నదంతా నేనే అని నాకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళడానికి కొన్ని దారులు ఉన్నాయి. మానసికంగా ప్రయత్నం చేయొచ్చు, లేదా మనము ఉపాసనలతోటి యోగాలతోటి ప్రయత్నం చేయొచ్చు. ఏదో విధంగా ఆ తత్వానికి దగ్గరగా ఆలోచన ఉండేటట్టు ప్రయత్నం చేసుకుని ఎప్పటికోకప్పటికి అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా అప్పుడే అయిపోలేదు మన నిర్గుణోపాసన. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఇప్పుడు ఒక్క లాభం చెప్పుకున్నాం కదా, ఈ నిర్గుణోపాసనని మనం చేసుకుంటే ఏమవుతుంది? వీటన్నిట్లలో ఉన్నది ముఖ్యంగా ముక్తి. ఈ ముక్తి వచ్చిందంటే ఇవన్నీ వస్తాయి దాంతో పాటే, ఆ ప్యాకేజ్ డీల్ టైప్ లో. కాబట్టి ఈ ముక్తి కోసం ప్రయత్నం చేసుకునేటప్పుడు నిరాకారంగా నిర్గుణంగా ఉన్న తత్వాన్ని ఉపాసన చేస్తున్నాం. అది ఇంకొక రకంగా కూడా చూసుకుంటే ఈ మొత్తమే నిరీశ్వరంగా ఉన్న ఒక తత్వం ఉన్నది. ఆ తత్వం ఏం చేస్తుంది నాకు? ఒకవేళ నేను అంతవరకు డైరెక్ట్ గా నేనే నువ్వు ఒకటే ఉన్నది, ఒకటే, నేను సపరేట్ గా లేను, నేనే ఆ పరమాత్మ స్వరూపము అని ఆ లెవెల్ కి నేను వెళ్ళలేకపోతే, ఈ లోపల ప్రాక్టీస్ చేసే టైంలో ఉన్న తల్లి ఆమెను నేను ఉపాసన చేస్తే ఇవన్నీ ఒక్కొక్కటి తీసేస్తుంది నా దగ్గర నుంచి. అవన్నీ ఎట్లా అని ఇక్కడి నుంచి చూపిస్తున్నారు. ఆమె నీరాగా, రాగం ఆమెకి లేదు, అనురాగము, ప్రేమ, అక్కర్లేని మోహము ఇటువంటివన్నీ ఆమెకి లేవు. కాబట్టి ఆమె రాగమదని, నాలో ఉన్న అటువంటి అనురాగాన్ని తీసేయగలదు. తర్వాత ఆమె
నిర్మద ఆమెకి మదం అన్నది లేదు. నాకు కాబట్టి ఓహో ఇవన్నీ ఇన్ని ఉన్నాయి, నా గొప్పతనం చూడు అన్న మదము, ఆ అహంకారం ఆమెకి లేదు. మనకి ఈ మదము చాలా రకాలుగా ఉంటుంది. మనకు డబ్బులు ఉన్నాయన్న ఐశ్వర్య మదం ఉంటుంది, బాగా తెలివితేటలు ఉన్నాయన్న మదం ఉంటుంది, తర్వాత మంచి అందం ఉన్నది అని చెప్పి ఒక పొగరు ఉంటుంది, లేకపోతే అందరిలో గొప్ప స్టేటస్ ఉన్నది అని ఒక పొగరు ఉంటుంది, తర్వాత నాకు మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళు నాకు ఎంతో పేరు తెస్తున్నారన్న పొగరు ఉంటుంది, ఈ తర్వాత మంచి నేను చెప్తే నా మాట అందరూ వింటారు అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రం చేత అందరూ మన మాట వింటారని లేదు. కాబట్టి డబ్బుల కోసం సపరేట్ గా మదం ఒకటి ఉంటుంది, అధికారం వల్ల ఒక మదం ఉంటుంది, తర్వాత అందం గురించి ఉంటుంది, నేను ఒక గొప్ప వంశంలో పుట్టానని ఉంటుంది, ఎన్నో రకాల మదం అంతా ఉంటుంది. అటువంటివి ఆమెకు లేవు. ఎందుకంటే ఆమె సపరేట్ గా ఆమె అందరికన్నా ఎక్కువ అందంగా ఉందా, ఆమె అందరికన్నా ఎక్కువ తెలివితోటి ఉందా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొత్తం అంతా ఒకటే ఉన్నదంతా. ఒకవేళ అట్లా కాకపోయినా ఆమె తల్లి, ఆమె ఉన్నది, మనం కూడా ఆమెలో నుంచే వచ్చాం అనుకున్నా కూడా, అక్కడి నుంచే ఒకవేళ మనము ప్రయత్నం చేసినా కూడా ఆమె అంత అందంగా అందరూ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆమె అంత అందం ఉన్నవాళ్ళు లేరు, ఆమె అంత ఐశ్వర్యం ఉన్నవాళ్ళు లేరు, ఆమె అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు లేరు, చదువు ఉన్నవాళ్ళు లేరు. కాబట్టి ఆమెకు అటువంటి మదం ఉండే అవకాశం లేదు. ఆమె మనలో ఉన్న మదాన్ని తీసేయగలదు. ఆమెను ఒకవేళ మనం ఫాలో అవుతే ఆమె మనలో ఉన్న మదాన్ని, నాలో ఇంత గొప్పతనం ఉంది, నేను కాబట్టి చెప్తుంటే అందరు వింటున్నారు, నా మాట అందరు వింటారు, నాకు అంత అధికారం ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎవరికైనా ఏమైనా ఇచ్చి నా పనులు చేయించుకోగలను, ఇట్లాంటివన్నీ మదాలన్నీ ఆమె తీసేయగలదు. అందుకోసమే ఎందుకైనా మంచిది ఆమె ఒకవేళ ఆ పని చేస్తుందో చేయదో నాకు హెల్ప్ అని చెప్పి అనుమానించి, మనం అందుకే పనిమాల అమ్మవారి చేతిలో మనం అన్ని రకాల ఆయుధాలు పెట్టి ఉంచాము. అందులో ముఖ్యమైనది అమ్మవారి చేతిలో అంకుశం ఉంటుంది. ఈ మదం ఉంటే నాలో ఉన్న మదాన్ని, మదం అంటే ఒక పెద్ద మదపు టేనుగులాగా మనం ఊహించుకుంటాం కదా, అటువంటి మదాన్ని తగ్గించడం కోసం అని చెప్పి ఆమె చేతిలో మనం అంకుశం పెట్టి ఉంచుతాము. అట్లానే ఎక్కువ రకరకాల అనురాగాలన్నీ ఉంటాయి, నాకు అందరి మీద ప్రేమలు, మోహాలు, వీటిని కంట్రోల్ చేయమని చెప్పే అమ్మవారి చేతిలో మనము పాశం పెడతాము. నువ్వు ఈ పాశం తోటి నేను నాకు, నా కూతురికి, నాకు నా కార్కి, నాకు నా ఇంటికి, అట్లా రకరకాలుగా అన్ని రకాల బంధాలు పెట్టుకున్నానమ్మా, వీటన్నిటిని కట్ చేసి మొత్తం అన్ని నీకే తగిలించుకో, నా మెడకున్న మొత్తము బంధాలన్నీ నీ కాలుకి వేసేసుకున్నావు అనుకో, నేను వేరే రకంగా ఇంక వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి ఆ రకంగా మనము అమ్మవారి చేతిలో ఆ పాశం పెడతాము. అందుకని ఇక్కడ మదనాసనం దగ్గర అమ్మవారి చేతిలో అంకుశం పెడతాం, వాటిని కంట్రోల్ చేయమని చెప్పి. ఆమె నిశ్చింత, ఆమెకి చింతలు లేవు, అయ్యో ఇది ఉందే అని లేదు, అది లేదని లేదు, దానికి ఒకటి కావాలి, నేను ఏదో చెయ్యాలి అని లేదు. కాబట్టి ఆమె ఎప్పుడు నిశ్చింతగా ఉంటుంది. ఆమె నిరహంకార, ఆమెకి అహంకారం కూడా లేదు. ఇది నాది అని చెప్పుకోవాలంటే నాది కాంతి కూడా ఒకటి ఉండాలి. ఒక 10 వస్తువులుండి అందులో కొన్ని వస్తువులు నావి ఉండి కొన్ని నావి కాకపోతే ఇది నాది అన్న అహంకారం ఉంటుంది. అన్ని నావే అయితే నాది అని చెప్పుకొని కూర్చోలేం కదా. కాబట్టి అంతా ఆమె అయినప్పుడు ఆమెకి అహంకారం కూడా లేదు. ఆమె నిర్మోహ, ఆమెకి మోహం కూడా లేదు. ఈ మోహము, ప్రేమకి మోహానికి మనము కలిపి చెప్పుకుంటాము, కానీ అనురాగం వేరు, మోహం వేరు. మోహం అంటే ఇంకా గుడ్డిగా ఒకటి కావాలి 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 అని ఉండేది మోహము. కానీ అంత మంకు పట్టుతోటి, అంత మొండితనంతో ఒకటి కావాలి అన్న ఆలోచన లేదు, కానీ పిచ్చి ప్రేమ ఉన్నది అంటే అనురాగం అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి మోహం కూడా ఆమెకి పలాంది, నాకు తప్పనిసరిగా కావాలి లేకపోతే నేను ఉండను అన్నది ఆమెకి లేదు. అటువంటి మోహం మనకి ఏదైనా ఉంటే దాన్ని నాశనం చేయగలదు. అందుకే ఆమె మొత్తమే మనవి, ఈ మోహం ఎట్లా కలుగుతుంది, కంటితోటి నేను ఏదో చూశాను, నోటితోటి ఏదో తిన్నాను, ఏదో చెవులతోటి విన్నాను, ఏవో ఇవి కావాలి నాకు, ఆ పూలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి నాకు ఆ స్పర్శ కావాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనకు మొత్తం మోహాన్ని కలిగించడానికి కారణం ఈ 5 ముఖ్యమైన ఇంద్రియాలు. కాబట్టి వీటిని 5 పూల బాణాలుగా ఆమె చేతిలోనే పెట్టి, పైగా నా మనసుకు కదా ఈ మోహం అనేది అంటుకునేది, కాబట్టి నా మనసు అనే విల్లును కూడా ఆమె చేతిలోనే పెట్టి,
ఏమైనా చేసుకో అమ్మా, నువ్వు నిర్మోహ కాబట్టి నాలోని మోహాన్ని నాశనం చెయ్యి అని మనం అడగొచ్చు. ఆ రకంగా ఆమె చేయగలదు. ఆమె నిర్మమ, మమ కూడా లేదు ఆమెకి. ఇక్కడ ఆమెకి అహం అన్నది లేదు కాబట్టి నిరహంకారం. అహం అంటే నేను చాలా గొప్ప, నాకు చాలా అందం ఉన్నది, నేను చాలా ఐశ్వర్యవంతురాల్ని, అవన్నీ. ఆమెకి మమ కూడా లేదు, నాది, ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, చెట్టు నాది, ఈ పూలు నాది, అట్లాంటివి కూడా ఆమెకి ఏమి లేవు. ఉన్నవన్నీ ఆమెవే కాబట్టి ఆమె నిర్మమ. మనకి అట్లాంటి మమకారాలు ఉంటాయి, నాది 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 అన్న మమకారాలు. వాటిని ఏం చెయ్యాలి అంటే మమత హంత్రి. అటువంటి మమతలని ఆమె తీసేయగలదు. వద్దమ్మా అంటే తీసేస్తుంది, నేను పెట్టుకుంటా అంటే మంచిది, వాటితోటి సుఖపడు, నిన్ను వద్దు అని చెప్పట్లేదు ఆమె. అందుకోసమే కదా ప్రపంచం నిండా ఇన్ని సామాన్లు తయారు చేసింది, నువ్వు సంతోషంగా ఉండని ఇన్ని వస్తువులు ఇచ్చింది మనకు. అన్ని మెత్త మెత్త వస్తువులు, తీయ తీయ వస్తువులు, చక్కగా ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం విషంలాగా చేదుగా ఉన్న వస్తువులైనా సరే మన ప్రాణాన్ని బాగుండడానికి అన్ని ఇచ్చింది ఆమె. కాబట్టి అన్నిటితోటి సుఖంగా సంతోషంగా ఉండు, మమతలు పెంచుకో, నువ్వు ఏమైనా చేసుకో. ఒకవేళ నాకు వీటి వల్ల దుఃఖమే కలుగుతుంది, ఏదో ఒక రోజు నాకు వీటి వల్ల దుఃఖమే తప్ప ఎంత అక్కడ అనుభవిస్తాం, బోరు కొట్టింది అనుకున్నప్పుడు అటువంటి మమతలని నేను తీసుకోలేకపోతున్నాను అన్నప్పుడు తీయగలదు. మనం ఒకవేళ సొంతంగా ప్రయత్నం చేసుకొని ఇక్కడి నుంచి ఈ నిరాకార అని చెప్పి మన ప్రయత్నం మనం చేసుకుంటే మంచిదే. లేకపోతే కొంచెం హెల్ప్ చేయి అంటే చేయగలదు ఆమె. ఎందుకంటే అవన్నీ అటువంటి పరిస్థితిలో ఆమె ఉన్నది. ఆమె నీరాగా కాబట్టి రాగం తీసేయగలదు, మదం లేదు కాబట్టి నాలో ఉన్న మదాన్ని తీసేయగలదు, ఆమెకి చింతలు లేవు, అహంకారము లేదు, మోహాలు లేవు, వాటిని తీసేయగలదు. ఆమెకి మమకారం కూడా లేదు, ఆ మమత తీసేయగలదు. నిష్పాప, ఈ పాపాలు కూడా ఆమెకి లేవు. పాపము అంటే ఏమి అంటే ప్రతిదీ పాపం అనే చెప్తారు. అమ్మో అది చేయకూడదు పాపం, అమ్మో ఇది చేయకూడదు పాపం, అయ్యో అది చేస్తే పాపం వస్తుంది, అయ్యో అది ఎంత పాపం చేసుకున్నానో ఇక్కడికి వచ్చాను అని చెప్పి మనము పాపం గురించి మాట్లాడకుండా యూజువల్ గా ఒక రోజు కూడా నడవదు మనకి. దేని గురించో దాని గురించి పాపం గురించి మాట్లాడతాం. మనకి పాపం చెయ్యాలన్న భయం ఉండాలి. పాపం చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి పాపం చేయడం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే నరకాలు అనుభవించవలసి వస్తుంది. ఆ నరకము ఇహలోకంలో ఇక్కడ కూడా ఉంటాయి, ఆ నరకం అనుభవించవలసి వస్తుంది. శరీరం పడిపోయిన తర్వాత యాతనా శరీరంతోటైనా అనుభవించవలసి వస్తుంది. ఆ పాపాలు అనుభవించకుండా మనం తప్పించుకోవడానికి పాపాలు చేయకూడదు అని చెప్తారు. కానీ ఏది పాపము ఏది పుణ్యమో అన్నది మాత్రం కొంచెం ఎక్కువ కాంప్లికేషన్ ఉంటుంది. బేసిక్లీ అట్ ద రూట్ లెవెల్ పాపం ఏంటి అంటే ధర్మశాస్త్రాలు చెయ్యొద్దు అని చెప్పినవి చేయకూడదు, చెయ్యి అని చెప్పినవి చెయ్యాలి. అయితే ఒక్కొక్కసారి వాటి వెనకాల ఉన్న వేదాలు ఏం చెప్తున్నాయి, ధర్మశాస్త్రాలు కాలానుగుణంగా రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి మనుస్మృతి ఉంది, లేదా పరాశర స్మృతి ఉంది, అట్లాంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు ఏ కాలంలో ఏది ధర్మం, ఎందుకంటే ధర్మం మారుతూ ఉంటుంది. మనకి కాంప్లికేషన్ ఏంటంటే పాపానికి ధర్మానికి అంత కనెక్షన్ ఏంటంటే ధార్మికమైన అయిన పని చెయ్యాలి, మనం చేయవలసిన నిమిత్త కర్మలు చెయ్యాలి. కాబట్టి అవి నిత్యం చేయవలసిన పనులు, నైమిత్తికంగా చేయవలసిన పనులు ధార్మికంగా చెయ్యాలి. అవి చేస్తే పాపం రాదు. అవి వద్దు అని చెప్తే వాటిని చేస్తే పాపం వస్తుంది. కాబట్టి చేయమన్న పనులు చేయకపోయినా పాపం వస్తుంది, వద్దు అన్న పనులు చేసినా పాపం వస్తుంది. అయితే ఈ పనులు ఏవి చెయ్యాలి ఏవి చెయ్యొద్దు అన్నది మనకు ధర్మశాస్త్రాల్లో రాసి ఉంటుంది. ఆ ధర్మశాస్త్రాలు కాలానుగుణంగా కొంచెం మార్పులు చెందినప్పుడల్లా మళ్ళీ మన పెద్దవాళ్ళు మనకి రాసిస్తారు. ఆ ధర్మము మనిషికి మారుతుంది. ఆడవాళ్లకున్న ధర్మం మగవాళ్ళకి, చిన్నపిల్లలకున్న ధర్మం, చదువుకునే వయసులో ఉన్న ధర్మం, పెద్దవాళ్ళైనాక ఉద్యోగం చేసి ఇల్లు నడిపించడానికి, అట్లా ప్రతి దానికి ఇప్పుడు అమెరికాలో ఉన్న ధర్మం ఒకటి, ఇండియాలో ఉన్న ధర్మం ఒకటి, పొద్దున పూట చేయవలసిన ధర్మాలు, రాత్రిపూట చేయవలసిన ధర్మాలు, ఇట్లాంటివన్నీ మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న ధర్మాలను తెలుసుకొని, ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసుకొని మనము ఏది చేయమన్నారో అది చెయ్యాలి, చేయకుండా ఉండకూడదు. ఏది చెయ్యొద్దన్నారో అది చేయకూడదు, చేస్తే పాపం. ఆ పాపాలన్నీ తెలుసుకొని ఆ రకంగా బ్రతుకుని మనం సాగించుకుంటూ పోవాలి. అయినా ఒక్కొక్కసారి మనకు తెలిసి తెలియక పాపాలు తగులుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలియక కూడా పాపాలు చేస్తాం. తెలిసి చేసే తప్పులు వేరే విషయం.
మరి ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇన్ని నాకు ఇంత కష్టంలోంచి నేను ఎట్లా బయటపడాలి అంటే ఆ పాపాలని కూడా నాశనం చేయగలిగిన తల్లి ఆమె. ఎందుకంటే ఆమె చెప్తే పాపం, ఆమె కాదంటే పాపంగా ఆమెని ఆమె చెప్పిన దాన్ని కాదనే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఒకవేళ తెలుసో తెలియకో నేను ఏదైనా పాపం చేసినా కూడా దాన్ని తీసేయగలిగిన శక్తి ఆ ఆదిపరాశక్తికే ఉన్నది. తర్వాత నిష్క్రోధ, ఆమెకి కోపం అన్నది ఉండదు. ఆమె ఏది చేసినా ప్రేమతోటే. ప్రేమ స్పెసిఫిక్ గా ప్రేమ అని లేదు, కోపం అని లేదు. అందుకే ముందు ఎందుకైనా మంచిది ఇక్కడ నిష్క్రోధ అనగానే కోపం లేదా ఆమెకు ప్రేమే అంటామేమోనని ఇక్కడ నీరాగా అని మొదలు పెట్టేశారు వాళ్ళు. కాబట్టి ఆమెకి కోపము లేదు, ప్రేమ లేదు, ఆమె కారణము లేదు. ఆమె సంతోషంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అటువంటి క్రోధము నాకు ఒకవేళ కలిగితే అక్కర్లేని కోపము, దాన్ని శమనం చేయగలిగిన శక్తి కూడా తల్లికి ఉన్నది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆమె క్రోధ శమని. ఆమెకి లోభము లేదు, ఇక్కడ కోపము, తర్వాత ఏదో రాగము, ఇట్లాంటివన్నీ మోహము, ఇట్లాంటివన్నీ మనకు మళ్ళీ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అవన్నీ ఇందులో లిస్ట్ రాశారు వీళ్ళు. ఆ తల్లికి అందులో ఒక్కటి లేదు. మనకు ఒకవేళ ఉన్నా తీసేయగలదు. మనలో ఆమెకు లోభం అంటే వాళ్ళకు ఉన్నది నాకు కావాలి, వాళ్ళకి లేకపోయినా పర్వాలేదు నేను తెచ్చుకోవాలి, ఇట్లాంటి లోభం ఏదైతే ఉంటుందో అది ఆమెకు లేవు. అన్ని ఆమెవే కాబట్టి ఆమె మనలో ఉన్న లోభాన్ని తీసేయగలదు. ఆమె నిస్సంశయ, ఆమెకు అనుమానాలు ఏమి, నిజంగా చేస్తుందా ఈమె, నిజంగా ఇట్లా నాలో ఉన్న కోపాన్ని, కోరికలని, లోభాలని, ఇట్లాంటి అక్కర్లేని ప్రేమలని, వీటన్నిటిని మోహాలని తీసేయగలదా అని మనకు ఒకవేళ సంశయాలు రావాల్సిందే. ఆమెకు ఆ సంశయాలు ఏమీ లేవు. ఆమె గురించి ఆమెకు మొత్తం తెలుసు కాబట్టి ఆమె నిస్సంశయ, ఆమెకు అనుమానాలు ఏవీ లేవు. కానీ మనకుంటాయి రకరకాల సంశయాలు. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, నేను బాగుపడతానా, నిజంగా నాకు కాలు నొప్పో కడుపు నొప్పో తలనొప్పో లేకపోతే మనసు బాగాలేకపోవడమో, నాకు ఉద్యోగంలో ఇష్యూస్ లేకపోతే పిల్లల వల్ల కష్టాలు ఇన్నొచ్చాయి, నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఇవన్నీ తగ్గుతాయా, ఇవన్నీ తీసేస్తుందా, అంత శక్తి పరమాత్మకు ఉన్నదా, నా కష్టాలు ఇంత మొండిగా ఉన్నాయే అని చెప్పి మనకు చాలా అనుమానాలు వస్తాయి. పోనీ ఇట్లాంటి అనుమానాలు మనం జీవితంలో నెట్టుకొని వస్తున్నప్పుడు ఇట్లాంటి అనుమానాలు ఏవో ఒకటి ఉంటాయి. ఇంకా కొన్ని విచిత్రమైన అనుమానాలు ఉంటాయి. పోనీ జీవితంలో ఏదో పిల్లల గురించిన ప్రాబ్లం లేదు, లేకపోతే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ అవన్నీ తట్టుకోగలను, నాకు అంత శక్తి ఉంది, డబ్బులకు ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగానే ఉంది అనుకున్నప్పుడు మనకి ఏదో భగవంతుడి గురించి ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం, ఉపాసన చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇంకా వేరే సెట్ ఉంటాయి. ఇంకో రకం అనుమానాలు. నిజంగా దేవుడు ఉన్నాడా, నేను నిజంగా ఆలోచిస్తున్నది ఆ పరమాత్మ స్వరూపం గురించి, అది నిజంగా ఉన్నదా, మన వాళ్ళు నిజంగా తర్వాత రాసి పెట్టారా, వేద వ్యాసుడు ఒక్కొక్క పురాణంలో ఒక్కో రకంగా రాసాడే, మళ్ళీ ఒక దేవతామూర్తిని పూజ చేస్తే మంచిదని చెప్తారు, మళ్ళీ పక్కనే ఇంకో దేవతామూర్తి గురించి చెప్తారు, ఏది నమ్మాలి, ఇట్లాంటివన్నీ రకరకాల సంశయాలు ఉంటాయి. మనకి డే టు డే లైఫ్ లో మన జీవితాన్ని నెట్టుకొని రావడానికి కావలసిన అనుమానాలు ఉంటాయి. పైగా పరమాత్మని అర్థం చేసుకోవడానికి ఇంకా లెక్కలేనన్న అనుమానాలు ఉంటాయి. ఇట్లాంటి రకరకాల సంశయాలన్నిటినీ ఆమె తీసేయగలిగింది. అంటే మొత్తమే సంహరించగలిగింది కాబట్టి ఆమె సంశయజ్ఞి. ఆమెకేమీ అనుమానాలు లేవు. ఒకవేళ మనకు ఏమైనా అనుమానాలు వస్తే మన గురించి గాని, ఆమె గురించి గాని, మన జీవితం గురించి గాని, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాను, అసలు నా జీవితం ఎటువైపు నడుస్తుంది, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నాను అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. నాకు ఈ విషయం నాకు ఎక్కువ ఎందుకు గుర్తొస్తుందంటే, ఈ ఎంకేట్ రాసే పిల్లలందరూ మొత్తం ఆ గ్రూప్ అంతా అవుతున్నాయి, మొత్తం అన్ని రకాల గ్రూప్స్, వాటి నిండా వీళ్ళిదే ఆలోచిస్తుంటారు, అసలు నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నానని చెప్పి. ఈ రకరకాల సంశయాలన్నింటినీ ఆమె తీసేయగలదు మనం అడిగితే. ఆమె నిర్భవ. ఇట్లాంటి సంశయాల్ని తీసేయడం, నాలో ఉన్న లోభాలు, కోపాలు, కోరికలు, పాపాలు ఇట్లాంటివన్నీ తీసేయడమే కాదు, చివరికి ఆమె ఎంతవరకు వెళ్ళగలదంటే ఆమె నిర్భవ. ఆమెకి భవము అన్నది లేదు. ఆమెకు పుట్టుకలు, పెరగడాలు, పోవడాలు ఇట్లాంటివి లేవు. ఆమె కావాలంటే ఆటలాగా, లీలలాగా పర్వతరాజుకి పుట్టాను, పార్వతినయ్యాను, లేదా దక్షుడికి పుట్టాను, సతినయ్యాను, మాతంగ మహర్షికి పుట్టాను, మాతంగినయ్యానని ఆమె అనుకోవాల్సిందే. లేదా ఏదో జనకుడికి పుట్టాను, సీతమ్మనయ్యానని ఆమె మన కోసం లీలగా అవతారాలన్నీ ఎత్తవలసిందే గాని ఆమెకి భవములు లేవు.
కాబట్టి నాకున్న భవములు ఆమె నాశనం చేయగలదు, నాకు పుట్టవలసిన అవసరం లేదు. అటువంటి పరిస్థితికి అసలు జనరల్ గా నా స్వరూపము పుట్టవలసిన అవసరం లేదు, కానీ ఏదో కారణానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏవో పనులు చేయడం వల్ల, ఏదో కోరికల వల్ల, ఏవో కోపాల వల్ల, ఏవో పాపాల వల్ల, ఏవో మోహాల వల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాను. ఆ సైకిల్ ని కట్ చేసే అవకాశం ఆమెకున్నది, ఆమె దగ్గర ఉన్నది. అది ఆమె చేయగలదు. మనం సొంతంగా ప్రయత్నం చేసుకుంటే ఆమె హెల్ప్ చేస్తుంది. నా వల్ల కావట్లేదమ్మా, దారే దొరకట్లేదు అంటే దారి చూపించి నడిపిస్తుంది. కాబట్టి ఆమె భవనాశిని. ఆమె నిర్వికల్ప. వికల్పములు అంటే మార్పులు అనేవి ఆమెకి లేవు. ముందే చెప్పుకున్నాము సావికల్పము, నిర్వికల్పము ఏ రకంగా సమాధి స్థితిలో ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చేరుకోగలము అని చెప్పి. ఇక్కడ వికల్పములు అంటే అడ్డంకులు, ఏవో మనకి అడ్డము రావడము, మార్పులు అవసరం అవ్వడము, ఇటువంటివన్నీ వికల్పాలన్నీ ఆ తల్లికి లేవు. కాబట్టి ఆమె నిర్వికల్ప. ఆమె నిరాబాధ. ఆమెకి ఆబ్స్టకల్స్ కూడా లేవు, ఏ రకంగా ఆమెని ఆపేవాళ్ళు లేరు. ఆమె నిరాబాధ, ఎందుకంటే ఆమె జ్ఞానము పరిపూర్ణం. అటువంటి భేదాలు, ద్వంద్వాలు ఉంటాయి కదా, ఇదే అదే, ఈ దేవుడా ఆ దేవుడా, లేకపోతే ఈ మంత్రమా ఆ మంత్రమా, ఇప్పుడు చదువుకోవాలా మనం ఇప్పుడు చదువుకోకూడదా, రోజుకి 2 గంటలు చదివించాలా రోజుకి 4 గంటలు చదవాలా, ఇట్లాంటివన్నీ మనకు రకరకాలుగా ద్వంద్వాలు ఉంటాయి కదా, భేదాలు. ఆ ద్వంద్వాలని ఆమె తీసేయగలదు. ఆమె ద్వంద్వాతీత. ఆమె మొత్తం ఇట్లాంటి భేదాలు ఆమెకి లేవు. నువ్వు నేను, నీది నాది, పగలు రాత్రి, మంచి చెడు, పాపం పుణ్యం, ఇట్లాంటి భేదాలు ఆమెకి లేవు. ఈ దారా ఆ దారా, ఈ మార్గమా ఆ మార్గమా. మళ్ళీ అమ్మవారిని ఆమె నిర్భేద, నిరాబాధ, ఈ నిస్సంశయ, నిర్వికల్ప అని ఈ నామాలు చదువుకుంటే మళ్ళీ అమ్మవారిని ఉపాసించే దాంట్లో మళ్ళీ మనకు కౌళ మార్గమా, మనకు ఇంకేదో మార్గమా, ఇంకా ఇది ఏదో వామాచారమా, మళ్ళీ అందులో రకాలు, అవన్నీ రకరకాల భేదాలు పెట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, అన్ని భేదాలే, ఉన్నది ఒక్కటే. ఏదో ఒక దారిలో ఒక దాన్ని పట్టుకో, సంశయాలు లేకుండా నమ్మి అటు సైడ్ నుంచి వచ్చే, నేనున్నా కదా ఇక్కడ అని చెప్పినా మనకు అనుమానం. ఏది నమ్మితే ఏమి లాభమో ఏది లాభం లేదో మనకు అర్థం కాదు. బిగ్ పిక్చర్ ఉండదు, భయం ఎక్కువ. ఈ భయం మనకి మొత్తానికి మనకు ఉన్న కష్టాలకు ఆ భయం ముఖ్యమైన ప్రధానమైన రూట్, కందము. ఆమె అటువంటి భేదాలకి అటువంటి ద్వంద్వాలకి అతీతము. ఆమె భేదనాశిని. నాకున్న ద్వంద్వాలని ఆమె తీసేయగలదు. కాబట్టి ఆమె నిర్నాశ. ఆమెకి నాశనం అనేది లేదు, ఆమె నశించిపోవడం అనేది లేదు, ఆమె ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆమె మృత్యుమదని. నాకు అటువంటి మృత్యువుని తీసేయగలదు. మృత్యువు లేకుండా పోయింది అంటే పుట్టుక ఉంటేనే కదా మృత్యువు, కాబట్టి పుట్టుక ఉండదు. కాబట్టి నాకు పుట్టడము పోవడము అనేవి ఉండవు. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఆమె మనల్ని అట్లాంటి వాటిల్లో నుంచి పుట్టడం పోవడం అన్న వాటిల్లో నుంచి నన్ను తీసి బయట పడేస్తుంది అని చెప్పుకున్నాము. మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇంతకుముందే ఇక్కడ అనుకున్నాం కదా, ఆమె నిత్యముక్త అని, మనల్ని ముక్తుల్ని చేయగలదు. ఒకవేళ ఆ విషయము గట్టిగా మనసుకు పట్టుకుందో లేదో అని, ఇదిగో నీకు మృత్యువు లేకుండా చేస్తాను. మృత్యువు ఉండకూడదు అంటే ముందు పుట్టుక ఉండకూడదు, కాబట్టి పుట్టుక ఉండదు. మృత్యువు పుట్టుక రెండు లేవు అంటే అప్పుడు మొత్తమే మోక్షము అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. నిర్నాశ. ఆమెకి నాశనం లేదు, కాబట్టి మనకు నాశనం లేకుండా చేయగలదు. మనం నాశనం కాకుండా ఉండాలి ఎప్పటికీ అంటే మనము నిత్యముక్తులమై ఉండాలి. అది ఉత్తముక్తి కూడా కాదు, ఇక్కడ నిత్యముక్తి. ఉత్తమోక్షం కూడా కాదు, కొద్ది రోజులకు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్పి మనకు పర్మనెంట్ గా ఎప్పుడు మోక్షంలోనే అన్నిటికీ విడిబడి ఉండే పరిస్థితికి తీసుకెళ్లగలదు. ఆమె నిష్క్రియ. ఆమెకు ఒక పని చెయ్యాలని లేదు. ఆ చేయడం వల్ల పనికి ఏదో లాభం వస్తుంది, నేను పరిగ్రహం తీసుకుంటాను, వాళ్ళు దానివల్ల వచ్చే లాభాన్ని తీసుకుంటాను అని లేదు. ఆమె పని చేసినా ఆమె ఏమి ఆశించకుండా చేస్తుంది. కాబట్టి ఆమె నిష్క్రియ. నిష్క్రియ అంటే అసలు పని చేయకుండా కూర్చుంటుందని కాదు. క్రియ, ఈ పని చెయ్యడం వల్ల నాకు ఈ లాభం వస్తుంది అన్న ఆలోచనతోటి ఆమె చెయ్యదు. ఆమె పనిని పనిలాగా చెయ్యదు. పనిని పనిలాగా చేసినప్పుడు దానివల్ల ఏదో ఆశ ఉంటుంది, ఇది నాకు కావాలి అన్న కోరిక ఉంటుంది. ఆమె పనిని పనిలాగా చెయ్యదు. అందుకే భగవంతుడు ఏది చేసినా మనం చేస్తే పని, భగవంతుడు చేస్తే లీల అని ఎందుకు అంటాము అంటే ఈ నామం కోసమే అంటాము. ఎందుకంటే నిష్క్రియ. మనము అకర్మ, దీన్నే ఆయన భగవద్గీతలో అకర్మ అంటాడు.
అకర్మ మాత్రం నువ్వు చేయడానికి వీల్లేదు రోరయ్య అని చెప్తాడు. పని చేయకుండా కూర్చుంటే నేను ఊరుకోను అని. కానీ పని చేసినా కూడా ఫలితం నాకు కావాలి అనుకోకు, పని ఎట్లా జరుగుతుందో అని టెన్షన్ పడకు, నువ్వు చిత్తశుద్ధితో నీకెంత శక్తి ఉందో అంత ప్రయత్నం చెయ్యి అని ఆయన చెప్పినట్టే ఇక్కడ నిష్క్రియ. ఆమె పని చేసిన పనిలాగా చేయదు, లీలలాగా చేస్తుంది. పని అవుతుందో అవ్వదో, దీనికి అవుట్పుట్ ఎట్లా ఉంటుందో, నాకేమైనా లాభం వస్తుందో రాదో, ఒకవేళ ఈ పని సరిగ్గా జరగకపోతే దానివల్ల నాకేం నష్టం వస్తుందో, ఈ పని చివరి దాకా చేయగలనో లేదో, మధ్యలో వదిలేయవలసి వస్తుందో ఏమో, ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఏమవుతుంది, ఇట్లాంటి అనుమానాలన్నీ ఆమెకు లేవు. కాబట్టి ఈ అనుమానాలు, మనం పనిని పనిలాగా చేస్తే అన్ని అనుమానాలు ఉంటాయి. పనిని పనిలాగా చేస్తే ఈ పని చేస్తున్నాను, ఇది చివరి దాకా చేయగలనో లేదో, మధ్యలో ఆగిపోతే ఎట్లా, చివరి దాకా చేసినా కూడా సరిగ్గా చేయకపోతే ఎట్లా, ఒకవేళ చేసే పనిలో ఏమైనా లోపాలు ఉంటే ఏం జరుగుతుంది, వీటన్నిటి వల్ల నాకేమైనా నష్టం వస్తుందా, ఒకవేళ నేను నిజంగా కూడా ఈ పని బాగా కరెక్ట్ గా చేస్తే నాకేం లాభం వస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆమె ఇవన్నీ పెట్టుకొని ఆ మొత్తం సెట్ తోటి ఆమె ప్యాకేజ్ లాగా చేయదు. కాబట్టి ఆమె నిష్క్రియ. పని చేసినా కూడా లీలలాగా ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తుంది. అవుతుంది, తప్పకుండా అవుతుంది. దాని ఫలితం కూడా అంత బాగా గొప్పగా ఉంటుంది అని ఆమెకు తెలుసు. కాబట్టి మొదటి నుంచి చివరి దాకా ఆమెకు అంత పరిపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి అట్లా చేయగలదు ఆమె. అందుకని నిష్క్రియ. మనం ఒకవేళ ఆ రకంగా చేయగలిగితే, పనిని పనిలాగా కాకుండా, చదువు మొదలు పెట్టే కన్నా ముందే ఈ లలితా సహస్రనామం స్టార్ట్ చేస్తున్నాను, నాకే అంతంత మాత్రం అర్థమవుతుంది, మొత్తం నేను చెప్పగలనో లేదో, నేను స్టార్ట్ చేసినాక మధ్యలో నాకు ఆరోగ్యం బాగాలేస్తే నేను మధ్యలో ఆపేస్తే నాకేమవుతుంది, నిజంగా మొత్తం నేను సరిగ్గా చెప్పట్లేదని చెప్పి ఈమెకు అసలు ఏం రాదని చెప్పి వాళ్ళు తిట్టుకుంటే నాకెంత బాధ అనిపిస్తుంది, ఒకవేళ నిజంగానే నేను ఇంత చెప్పినా కూడా నాకేం లాభం వస్తుంది ఇందులో నుంచి అని చెప్పి 36 ఆలోచించుకోకుండా చదవాలన్న ఉత్త పిచ్చి ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అందులో. ఎవరొచ్చినా రాపైనా రాధాకృష్ణ అంకుల్ ఉంటారు. కావాలంటే ఒకవేళ మన భ్రమర ఆంటీని కావాలంటే బెదిరించి కూర్చోబెట్టచ్చు. మా అమ్మ ఉంది, మా అమ్మని బెదిరిస్తే గ్యారంటీ వచ్చి కూర్చుంటుంది నా గొంతు తినడానికైనా. దివ్య గారికి ఆల్రెడీ మా లలితా సహస్రనామం అంటే ప్రాణం. కాబట్టి ఎవరున్నా లేకపోయినా కూర్చొని చదువుకోవడానికి నాకేం కష్టం లేదు. అంతవరకు జ్ఞానం ఉంది కదా నాకు. ఫస్ట్ నుంచి చివరి దాకా పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు జ్ఞానం తల్లికి ఉంది, మరి నాకు లేదు కదా అనుకుంటే నాకుంది కదా ఈ జ్ఞానం. కనీసం 3-4 బదిరించి భయపెట్టి కూర్చోబెట్టొచ్చు. నాకు రాకపోయినా కూడా నీకేం రాదులే, మీ నాకు పోన్లే, అది ఎందుకు ఇంత తంటాలు పడుతున్నావు అని అనరు పాపం అని నాకు తెలుసు. కాబట్టి అదో జ్ఞానం. నాకంత జ్ఞానం లేకపోయినా చదువుకోవచ్చు అన్న ధైర్యం. చదువు ఒకవేళ మధ్యలో ఆరోగ్యం పాడవుతే ఏం చేస్తాను అంటే, ఆరోగ్యం పాడైతే పర్వాలేదు, అట్లానే ఎంత ఉంటే అంత నేను చేయగలిగినంత చిత్తశుద్ధిగా చేస్తాను అని ఆలోచించుకొని మొదలు పెట్టుకోవడం. ఇంకా అంతే. దానికి ముందు వెనకాల 36 ఆలోచించి ఏం చెయ్యాలరా దేవుడా అనుకుంటే ఇంకా పని మొత్తమే. కాబట్టి ఆమె అటువంటి ఆలోచన లేకుండా చేస్తుంది కాబట్టి నిష్క్రియ. కావాలంటే మీరు ఈ మన నిర్గుణోపాసన లాగా చదువుకుంటున్నాం కాబట్టి ఈ నిర్గుణోపాసనలో ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ లాగా చూసుకోండి. కావాలంటే అమ్మో దేవుడా ఇది ఎట్లా అవుతుందో, ఒకవేళ సరిగ్గా జరగకపోతే నేనేమైపోతాను, నాకు దీనివల్ల మరి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించుకున్నప్పుడు ఆ వెంటనే స్టార్ట్ చేసే కన్నా ముందే భయాలు ఎక్కువ ఉంటాయి, అనుమానాలు సంశయాలు ఎక్కువ ఉంటాయి. అది ఆలోచించకుండా చేసినంత చేస్తాను, నాకు ఓపిక ఉన్నంత చేస్తాను, నాకు చేయగలిగినంత శక్తి ఉన్నంత జ్ఞానం ఉన్నంత చేస్తాను పో అనుకొని మొండిగా స్టార్ట్ చేస్తే అప్పుడంత భయం అనిపించదు. కావాలంటే చూడండి, మీరు నిర్గుణోపాసనలో నిర్గుణోపాసన అనగానే మొత్తమే అసలు బాడీ ఆకారం లేకుండా, చేతులు కాళ్ళు లేని, ఒక రూపం లేని పదార్థం గురించి మనము ఆలోచన చేయడము, ఉపాసన చేయడం అనే కాదు కదా. ఇందులో ఉన్న ఏ నామైనా ఒకటి పట్టుకొని ప్రయత్నం చేయొచ్చు. ఆ రకంగా ఈ నిష్క్రియ ప్రయత్నం చేశామనుకోండి, పని మొదలు పెట్టేటప్పుడే అబ్బో నేను చేయగలనా, చివరి దాకా చేయగలనా అని అనుమానాలు ఏమి లేకుండా, చప్పుడు చేయకుండా చేయాలనుకుంటున్నాను చేస్తాను అనుకుంటే వెళ్ళిపోవడమే. ఆ రకంగా చేసినప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, చేసిన తర్వాత ఫలితం కూడా ఎంత గొప్పగా ఉంటుందో వెంటనే తెలుస్తుంది. కోరికతోటి చేసిన పనికి చేస్తాము అన్న తాపత్రయం, ఉత్త పిచ్చి ప్రేమ, చేయాలన్న కోరికతో చేసే పనికి చాలా తేడా ఉంటుంది. ఆ రెండింటిని మనము చూసుకుంటూ ప్రతిరోజు ఏ పని చేస్తున్నాం, దానివల్ల ఏం ఆశిస్తున్నాం చూసుకుంటూ చేస్తే ఈ నిష్క్రియ అన్న నామంతో మనము నిర్గుణోపాసన చేయొచ్చు.
మనం చాలా పనులు కోరిక లేకుండా చేస్తాం. పొద్దున్న లేవడం, ఏదో పళ్ళు తోముకోవడం, వంట చేయడం, తినడం, స్నానం చేయడం, ఇట్లాంటివన్నీ చాలా పనులు అసలు అవుట్పుట్ గురించి ఆలోచించకుండా ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అప్పుడు మనకి సంశయాలు ఏమి ఉండవు. అయ్యో నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, చేయగలనో లేదో, మధ్యలో ఆపేస్తానో ఏమో, నీళ్ళు అయిపోతాయో ఏమో, నేను స్నానం చేస్తే మరి మొత్తం సబ్బు పోతుందో పోదో, ఇట్లాంటి అనుమానాలన్నీ ఉండవు. ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, చేయగలనా లేదా అని అనుమానాలు ఉండవు. ఆ రకంగా మనము నిజంగా స్నానం చేస్తున్నట్టో, అన్నం తింటున్నట్టో, వంట చేస్తున్నట్టో, ఈ రకం మనం ప్రతిరోజు చేస్తున్న పనిలాగా ఏ పనైనా చేయగలిగితే, ముందు వెనకాల ఆలోచించకుండా, ముందు ఆలోచించకూడదు నేను చేయగలనా లేదా అని, తర్వాత ఏం నాకు వచ్చేది ఏమి అని ఆలోచించకుండా, ముందు కానీ వెనక కానీ లేకుండా చేస్తే ఆ పనులన్నీ ఎంత ప్రశాంతంగా జరుగుతాయి, దాని అవుట్పుట్ కూడా అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి అదొక రకమైన నిష్క్రియ. ఆమె ఆ రకంగా చేస్తుంది. పైగా చేసిన దానికి నాకేం వస్తుంది అని ఉండదు ఆమెకి. నిష్పరిగ్రహ. ఆమె దాని వల్ల వచ్చేది ఏమీ ఆశించదు, వచ్చినా తీసుకోదు. కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఆయన ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ లో చెప్తాడు, నేను ఎందుకు చేస్తున్నా అనుకున్నావు, నాకు పని చేయవలసిన అవసరం లేదు, చేస్తే దానివల్ల వచ్చే లాభము అవసరం లేదు, నాకేమీ అవసరం లేదు, కానీ చేస్తాను అర్జున అని చెప్తాడు. ఎందుకు అని కారణాలు కూడా. తల్లి కూడా అంతే నిష్పరిగ్రహ. ఆమెకి ఏమి అవసరం లేదు, ఊరికే పని చెయ్యాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతుంది సంతోషంగా లీలలాగా అని చెప్పి, ఇంతవరకు మనం చెప్పుకున్న మొత్తం నామాలు కొంతవరకు నిర్గుణోపాసన. ఇక్కడి నుంచి నిస్తుల, నీల చికుర ఇవి కూడా నిర్గుణోపాసనలోనే భాగము. కానీ ఇక్కడి నుంచి మాత్రం మనము దుర్గా ఉపాసనలోకి వెళ్తున్నాం. శ్రీ విద్యలోనే దుర్గా విద్య అని ఉంటుంది. ఆ దుర్గా విద్య కూడా చాలా ముఖ్యమైంది. ఇది ఇంతకుముందు మనము శ్రీ విద్యలోనే మళ్ళీ రకాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, శాంభవి విద్య అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ దుర్గా విద్య. ఈ దుర్గా విద్య కూడా చాలా కష్టం చేయడం. శాంభవి విద్య లాగానే ఇది కూడా చాలా కష్టం ఉపాసన. కానీ దుర్గా ఉపాసన కూడా చాలా మంది చేస్తారు. ఒకవేళ తల్లి హెల్ప్ చేయగలిగితే మాత్రం ఆమెకి కొంచెము ఎంతో కొంత అని ఆమెకి తెలియదు. కొంచెము అన్న కాన్సెప్టే ఆమెకు అసలు అర్థం కాదు. కొంత హెల్ప్ చేయమ్మా, నాకు కొంచెం ధైర్యం ఇవ్వు, కొంచెం శక్తినివ్వు, కొద్దిగా నన్ను ఇందులో నుంచి బయటపడి అని అడిగితే ఆమె ఎంత దూరమో తీసుకెళ్లిపోతుంది. అటువంటి దుర్గా ఆమె. ఆ దుర్గా ఉపాసన ఇక్కడి నుంచి నిస్తుల, నీల చిగుర దగ్గర నుంచి మొదలవుతున్నాయి. ఈ ఉపాసన గురించి ముఖ్యంగా దుర్గా సప్తశతిలో ఉంటుంది. మనకి మార్కండేయ పురాణంలో చాలా విపరీతంగా లోతుగా రాశారు. ఆ మార్కండేయ పురాణంలోనే ముఖ్యంగా మన మహిషాసుర మర్దిని, తర్వాత చండాసురుడు, ముండాసురుడు, రక్త బీజుడు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కుటిలాక్షుడు, వాళ్ళందరినీ ఆమె ఎన్ని రకాలుగా కట్టడి చేసింది, ఎందుకు ఏంటి అవన్నీ ఉంటాయి. వాటితో పాటే అమ్మవారికి కూడా నవావరణ ఉంటుంది. ఆ ఉపాసన కూడా చేసుకుంటారు. అది కూడా కష్టమైన ఉపాసనే. దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి నిస్తుల, నీల చికుర దగ్గర నుంచి మొదలవుతుంది. అది మనం కొంత చూసుకుందాం. ఇంకా శ్రీ విద్య అని అంబ్రెల్లా లాగా ఒక మొత్తమే మహావిద్య అది. అందులో మళ్ళీ 10 మహావిద్యలు ఉన్నాయి. అవి కాక మళ్ళీ ఇంకా వేరే ముఖ్యమైన విద్యలన్నీ ఉన్నాయి. చాలా రకాలుగా శ్రీ విద్య అంటే ఏదైనా సరే, ఏ తల్లినైనా సరే ఉపాసన చేసేటప్పుడు శ్రీ విద్యా ఉపాసనలో భాగంగా చేస్తారు. బాలా ఉపాసనగా, శాంభవి ఉపాసనగా, దుర్గా ఉపాసనగా, లేదా లలిత ఉపాసనగా, లేదా చండికా ఉపాసనగా, ఆ రకంగా. అందులో ఇప్పుడు మనము దుర్గా ఉపాసనలోకి వెళ్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళకి ఇక్కడికి ఆపి అక్కడి నుంచి మొదలు పెడతాము. ఇదే విషయం మనకు దుర్గా సప్తశతి అని చెప్పుకున్నాం కదా, అందులో కూడా ఉంటుంది. మార్కండేయ పురాణంలో ఉంటుంది మనకి. వాటన్నిటిలో ఏ రకంగా నవావరణ పూజలు చెయ్యాలి, ఏ రకంగా ఉపాసన చెయ్యాలి అని ఉంటుంది. మనం అంత లోతుగా వెళ్ళకపోయినా కొంతవరకు పైనుంచి చెప్పుకుంటూ వెళ్తాము. మనము అమ్మవారి లలితా ఉపాసన కూడా నవావరణ పూజలు అవన్నీ కూడా ఎక్కువ లోతుగా చెప్పుకోవట్లేదు కదా, కొంత చెప్పుకొని వెళ్తున్నాము. ఇక్కడ కూడా అంతే. ఎంత అమ్మవారు మనల్ని తెలుసుకోవాలని తల్లి అనుకుందాం అంత మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది కూడా ఇంకా మనకి కొంత దూరం ఉన్నది నిర్గుణోపాసన. ఇంతవరకు వచ్చిన తర్వాత దుష్ట దూర, దురాచార సమని, దోషవర్జిత, సర్వజ్ఞ ఇవన్నీ అయ్యి సమానాధిక వర్జిత వరకు కూడా మనకి నిర్గుణోపాసనే. మళ్ళీ సర్వశక్తిమయి అని మళ్ళీ సగుణోపాసన మొదలవుతుంది.
మళ్ళీ యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు వీటితో పాటు మళ్ళీ మనోన్మని అని మన కుండలిని ఇవన్నీ మళ్ళీ మొదలవుతాయి. ఇక్కడ మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి ఇవన్నీ మళ్ళీ మనకు నావావరణలు ఇవన్నీ మళ్ళీ శ్రీయంత్రము అన్ని మళ్ళీ మనకి సగుణంగా ఒక ఆధారంతో చేసుకునే ఉపాసన మొదలవుతుంది. సర్వశక్తిమయి దగ్గర నుంచి సమానాధిక వర్జిత వరకు మనం ఇంకా నిర్గుణోపాసనలోనే ఉన్నాము. మనము మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు ఈ నిస్తుల, నీల చిక్కురా దగ్గర నుంచి కొంతవరకు ఈ దుర్గా ఉపాసన చూసుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాం. సర్వం శ్రీ లలిత పరాభట్టారికా పాదారవిందార్పణమస్తు.